బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. డబ్బున్న వారే టార్గెట్ గా కిలాడీ లేడీ రెచ్చిపోయింది. అందమైన ఫోటోలు పంపుతూ జాయ్ జమీనా అనే యువతి వారిని దోచేస్తోంది. వారితో మంచిగా ఉన్నట్లు నటించి ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తోంది. ఈమె చేతిలో మోసపోయిన వారు 10 మందికి పైనే ఉన్నట్లు విశాఖ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న జాయ్ జమీనా టీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజకీయ నాయకులు పోలీసులకు కూడా ఈ యువతి ట్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ జాయ్ జమీనాకి సంబంధించిన ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? అలాగే ఇట్లు పోలీసుల ఆమె కోసం దర్యాప్తు ఏ విధంగా చేస్తున్నారు రాజు? జాయ్ జమీనాకి సంబంధించి పోలీసులు అయితే ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జాయ్ జమీనా పోలీసులు అదుపులో ఉండడం, ఆమెను ఇన్వెస్టిగేషన్ చేయడం, మొత్తం ఎవరెవరు బాధితులుగా ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ అవుట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈమె మత్తు మంది ఇవ్వడం, అదేవిధంగా ఆ జ్యూసుల్లో మత్తు కలిపి వాళ్ళందరినీ అంటే తీసుకెళ్ళినటువంటి రూముల్లో కానీ బెడ్రూమ్లో కానీ వాళ్ళందరినీ ఉంచి ఆ ఫోటో షూట్ చేసినటువంటి వాళ్ళ కోసం ఇప్పుడైతే పోలీసులు ఎక్కడికక్కడ ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందాన్ని ఎరగా వేసి ఆమె అయితే ప్రస్తుతం దీనికి ఈ హనీ ట్రాప్కి పాల్పడుతున్నటువంటిది ఉదంతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ జాయ్ జమీనాకి సంబంధించి అటు నేవీ, పోలీసు, రాజకీయ నాయకులు, అది ముఖ్యంగా చూస్తే ఇక్కడ వ్యాపారవేత్తలు వీళ్లే టార్గెట్గా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్లతో పాటుగా ఎన్ఆర్ఐలు, ఎందుకంటే షూట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి అనేక వీడియోలకు సంబంధించి రకరకాలుగా అంటే మేకప్ వేసుకునే దగ్గర నుంచి ఆ వీడియోని అందంగా చిత్రీకరించి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఇన్స్టాలో మెసేజ్లు చేయడం, అదేవిధంగా ఆమె ట్రాప్ చేస్తూ ఆ ట్రాప్లో పడడం, ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇన్నాళ్ళు దాదాపు ఇప్పటికే 10 మందికి పైనే పోలీసులు బాధితుల్ని ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే వాళ్ళల్లో రాజకీయ నాయకులు, పోలీసులు, నేవీ ఆఫీసర్లు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, అంటే 5 సెక్టార్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారంటే ఈమె టార్గెట్ ఏ రేంజ్లో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ డబ్బులు, బంగారం, విలువైనటువంటి కార్లు, ఇదే జాయ్ జమీనాకి సంబంధించినటువంటి టార్గెట్. అయితే దీని వెనక ఈమె ఒక్కతే ఉన్నది అనేది మాత్రము ఎవరు అనుకోవడం లేదు. అటు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది. ఈమె వెనక ఒక ముఠా పనిచేస్తుంది. ఆ ముఠానే ఎవరిని టార్గెట్ చేయాలి, రాజకీయ నాయకుడైనా, నేవీ అధికారి అయినా, పోలీస్ అయినా, వ్యాపారవేత్త అయినా, ఎన్ఆర్ఐ అయినా సరే, ముందు వాళ్ళకి సంబంధించినటువంటి డేటా కలెక్ట్ చేసి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెడికల్కి సంబంధించినటువంటి మత్తు మందులతో పాటుగా డ్రగ్స్ సంబంధించినటువంటి ముఠా కూడా జాయ్ జమీనాతో ఈ ముఠా సభ్యులుగా ఉన్నారు. ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి లింకులు కూడా అనేది ఉన్నాయనేది పోలీసులు అయితే తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు భారీ ఎత్తున ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే జాయ్ జమీనాకి సంబంధించి ఒక పర్సనే ఈ విధంగా చేయడం అనేది కాదు, సిటీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ వీడియో ఫోటోగ్రఫీ చేస్తున్నటువంటి వాళ్ళని ఎన్నుకోవడం, వాళ్ళ ద్వారా ఈ డిఫరెంట్ వీడియోస్ని రికార్డ్ చేయడం, రీల్స్ రూపంలో, వీడియోస్ రూపంలో ఇన్స్టాలోను ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం. ఆ తర్వాత ఈమెకి సంబంధించి సపరేట్గా ఒక వీడియోస్ రికార్డ్ చేస్తున్నటువంటి టీంని కూడా వీళ్ళైతే ఎంగేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ పని ఎవరైతే ట్రాప్ అవుతారో, ట్రాప్ అయిన తర్వాత వాళ్ళని మాయ మాటలు చెప్పడం, తన కవింపులతో ఆ మాటలు చెప్పిన తర్వాత ఒక ప్లేస్ అయితే ఫిక్స్ చేస్తుంది. ఆ ప్లేస్కి రప్పించడం, ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ రహస్యంగా వాళ్ళకి జ్యూస్లో కానీ లేదా ఆ వాటర్లో కానీ మత్తు మందిని కలిపివ్వడం. వాళ్ళు రాజు, చూసుకుంటే ఈ జాయ్ జమీనా కేసుకు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఎప్పుడైనా వారు కంప్లైంట్ చేస్తారా, లేదంటే ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రమే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ బయటకు వస్తారనుకోవచ్చా?
ఇప్పటి వరకు అయితే కేవలం ఒక ఎన్ఆర్ఐ అతను ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి అతన్ని ట్రాప్ చేశారు. అతని దగ్గర నుంచి భారీగా నగదు డిమాండ్ చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇండియాకి రప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే ఆమెకి 3 పెళ్లిళ్ళు 4 ఎంగేజ్మెంట్లు జరిగినటువంటి విషయం అతను తెలుసుకున్నాడు. ఈమె కేవలం డబ్బుల కోసం మాత్రమే ట్రాప్ చేస్తుందని గమనించిన తర్వాత దిక్కుతోచినటువంటి పరిస్థితి అతన్ని ట్రాప్ చేయడం, తనని న్యూడ్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీశారని చెప్పేసి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బెదిరించిన తర్వాత అంటే డబ్బుల కోసం ఆమె బెదిరించిన తర్వాత ఇక దిక్కుతోచని స్థితిలో పరువు కోసం చాలా మంది అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎన్ఆర్ఐ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి కావడం భీమిలి పోలీస్ స్టేషన్లో ఈ మొత్తం ఉదంతానికి సంబంధించి జాయ్ జమీనా మీద ఆ కేసు అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసు నమోదు చేసిన తర్వాత వివరాలు తీసుకున్నటువంటి పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేసి జాయ్ జమీనా అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె వెనక ఎవరున్నారనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న సిపి శంఖపత్ర బాగ్జీ మీడియాకు అందించినటువంటి వివరాల్లో ఇప్పటికీ 10 మంది బాధితులు అయితే మేము ఐడెంటిఫై చేసాం. అంటే వాళ్ళు ఎవరో స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేయలేదు. కేవలం ఒక ఎన్ఆర్ఐ మాత్రమే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాయ్ జమీనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు అయితే ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంత నగదు బంగారం విలువైన వస్తువులు ఏం తీసుకున్నది అనేది దాని మీద కూడా ఒక అంటే రిపోర్ట్ తీసుకుని దానికి సంబంధించినటువంటి రికార్డ్ మెయింటైన్ చేస్తున్నామని పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ 10 మంది మాత్రమే కాదు, ఇంకా అనేక మంది అనామకుల్ని ఈమె టార్గెట్ చేసి హనీ ట్రాప్ చేసి తన గుప్పెట్లో పెట్టుకుందనేది పోలీసులు అయితే చెప్తున్నారు. అంటే 10ల సంఖ్యలో కాదు, ఇంచుమించుగా 100ల సంఖ్యలోనే ఉండొచ్చు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ లేదా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఒక మహిళ చేతిలో హనీ ట్రాప్కి గురయ్యి మోసపోయినటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ విషయాలు బయటకు పడినా కూడా పరువు పోతుందనేది ఇక్కడ ఆలోచించి ఎవరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి న్యూడ్ ఫొటోస్ వీడియోస్ ఆమె టీం దగ్గర ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి టైంలో ఏ ఒక్క వీడియో బయటకు వచ్చినా ముఖ్యంగా ఫోటోలు బయటకు వచ్చినా కూడా మొత్తం వాళ్ళ కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి, ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు బయటకు వచ్చే ప్రశ్న అయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచినా కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ పోలీసులు చెప్పినటువంటి ఈ 5 సెక్టార్లకు సంబంధించి నేవీ, పోలీసు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా బడా ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి వాళ్ళే. వీళ్ళకి సంబంధించినటువంటి ఏ వివరాలు బయటకు వచ్చినా కూడా అవి వాళ్ళ కుటుంబాలని ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ పోలీసులు ప్రస్తుతం అయితే వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చి ఈమె మీద ఇంకా ఫర్దర్గా ఏమున్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయనే దాన్ని మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.